శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వారు దివ్యరూపధరులు, సౌమ్యులు, జరామరణ రహితులు. అట్టి మహాత్ములైన వానర కులములు 10,000. విశ్వకర్మచే వారికి నివాసములు మేరుపర్వతము 4 పార్శ్వములు, హేమకూటమున, హిమాచలమున, నీలపర్వతమున, శ్వేతపర్వతాన, నిషధ పర్వతాన, గంధమాదన పర్వతాన, పర్వత గుహల్లో పర్వతముల మీద స్వయంగా సమకూర్చను. వారి వాసములు సప్తద్వీపములందు చెప్పబడినవి. వారి నివాసములు పురములు. ఆ పురములు వివిధములైన ఆరములలో కలవు. వివిధ ప్రకారమున ఉన్నవి, చక్కగా అలంకరించబడినవి. అంతటను ఉద్యానవనములు. అవి అన్ని ఋతువులయందు రమణీయములైనట్టువి. వారి గృహభూములు, శయ్యాతలములు పుష్పగంధ పరిమళ సుఖోదితములు. వారికి దేవతా సంబంధమైన పూతలు కలవు. వారికి దేవతాభరణములు కలవు. వారి గృహాలు సర్వరత్నాలతో కూడుకొని ఉన్నవి. అవన్నీ వారి మనస్సంకల్ప సిద్ధి ప్రసన్నములు. వానరులు వారి భార్యలు దివ్యములైన ఆభరణములను ధరించిన వారు. వారు ద్రాక్ష సంబంధం మధురము సుధాభక్షాన మిశ్రితమైన పానీయములను తాగుదురు. వారందరూ క్రియామయులు. స్వర్గమందరి దేవతావర్గముల వలె వారు శక్తి సముదితములు. వారందరూ దేవగంధర్వులో ప్రధానులైన వారి పుత్రులు. వారు సుఖరతులు. వారు ధార్మికులు. వారు తమకు గల వరములచే మిక్కిలి గర్వసంపన్నులు. వారు యుద్ధములందు నేర్పరులు, మహాశక్తివంతులు. సర్వజంతువులలో వారు నీచులు కారు. సత్యమునే పలుకువారు. నానా విషయములలో వారు విశేషంగా చెప్పువారు. వారు మితభాషలు, క్షమావంతులు. వారు ఆచార పరినిష్ఠితులు. వారందరూ వనములకు అలంకారములు. బ్రహ్మయే స్వయంగా వారిని సృష్టించెను. వానరులందరూ లోకములందు భక్తి కొరకు సృజించబడిరి. వారందరూ రామకార్యమందు సుబద్ధ గుణులు. కవుల యొక్క అవతారం సర్వపాప వినాశనం. ఇది ధన్యమైనది. కపుల యొక్క అవతారం సర్వపాప వినాశనం, ధన్యమైనది, పుణ్యమైనది, యశస్కరం, రమణీయం, సుఖావహం. దాన్నే కీర్తించెదను. అందరూ శ్రద్ధగా వినడు. ఊర్ధ్వదృష్టికి వ్యాఘ్రుడు పుట్టెను. అతడు మహాబలవంతుడు. వ్యాఘ్రునికి సోదరులు 5, చెల్లెండ్రు 5. సోదరులు తమ చెల్లెండ్రను పవిత్ర హృదయలో అనురూప గుణాదులు కలిగిన వారైన వానరులకు వివాహం చేసిరి. అట్లే వ్యాఘ్రుడు తన సోదరులకు అనుకూలురైన భార్యలను పెండు చేసెను. లోక విస్తృతుడైన శరభుడు కుమారుడు. శరభుని సోదరులు కూడా విద్వాంసులు, వీర్యసమ్మతులు. వారు వానరులకు రాజులు, సర్వధర్మ ప్రతిష్ఠితులు. శరభుని కుమారుడై సుఖనాముడు చాలా బుద్ధిమంతుడు. అందుకే అతడు సర్వవానరులకు చక్రవర్తి, సర్వసూరులకు అంగీకార్యుడు. ఆ వృక్షుడు మహాతేజస్వి, సర్వవానర యుధములకు ప్రభువు, శత్రుహంతకుడు, సర్వాస్త్ర విధిపారకుడు. విరజుడు ప్రజాపతి, హేమమయ విభూషితురాలు, ఉత్తమ గుణగణయుత. తన కూతురు ఒక విరజను సర్వగుణ విశిష్టుడైన వృక్షునకు విరజుడు స్వయంగా తీసుకుని వచ్చి వివాహం చేసెను. వానరయుధపుడైన వృక్షుడు ఆమెను పాణిగ్రహణం చేసెను. చారుహాసని అయిన ఆ విరజ అనవద్యాంగి, సర్వసౌందర్యవతి, దర్శనీయ, ప్రియదర్శనురాలైన ఆమెను చూసి మహేంద్రుడు ఆమెను ప్రేమింప మొదలుపెట్టెను. మహేంద్రునితోడు సంబంధమున విరజకు ఒక కుమారుడు పుట్టెను. అతడు వాలి, విక్రమవంతుడు, పౌరుషఖని, మహేంద్రునితో సమమైన పరాక్రమం కలవాడు. అట్లే సూర్యుడును ఆమె వల్ల రహస్యంగా ఒక కుమారుని కనెను. అతడు సుగ్రీవుడు, వానర యోధపుడు. వానర యోధపుడు వృక్షుడు తన కుమారుని ఇద్దరిని బలరూప క్రియాయుతులను చూచి అత్యంతమైన ఆనందం పొందెను. అతడు బంగారు మాలిక గల తన మొదటి కుమారుడైన వాలిని పట్టాభిషిక్తుని చేసెను. అభిషిక్తుడై వాలి సుగ్రీవునిచే అనుగతుడై స్వర్గమును ఇంద్రుడు పాలించినట్లు రాజ్యపాలన చేసెను. మహాత్ముడైన వాలికి సుషేనుని యొక్క కుమార్తె అయిన తార భార్య. తార మహాప్రాజ్ఞురాలు, చంద్రునితో సమానమైన సుందరమైన ముఖం కలది. ఆమె కనకాంగదుడైన అంగదుని పుత్రునిగా పొందెను. అంగదునికి మైందుని యొక్క జ్యేష్ఠ కన్య యందు ఒక కుమారుడు పుట్టెను. అతడు భీమ పరాక్రముడు. అతని పేరు ధ్రువుడు, మహాయశస్వి. పవనుని కుమార్తె శుభకరురాలైన రుమ సుగ్రీవుని యొక్క భార్య. ఆమె వల్ల సుగ్రీవునికి 3 కుమారులు పుట్టిరి. వారు కీర్తిమంతులు. కుమారులకు స్వస్వరూపానుగతులను భార్యలను సమకూర్చి సుగ్రీవుడు తన అనుచరులైన వానరులతో వాలి పక్కనే ఉండెను. ఉగ్రుడైన సుగ్రీవుడు తన సోదరుడైన వాలితో దేవుని వలె పెక్కు సంవత్సరాలుండెను. కేసరి కుంజరుని కూతురైన భార్యను అంజనను భార్యగా పొందెను. అంజన పవిత్రురాలు, యోగ్యురాలై పుంసవనానికి వెళ్ళెను. యవ్వన భాగ్య గర్వితురాలైన ఆమె వద్దకు వాయుదేవుడు వెళ్ళెను. ఆమెతో ప్రేమ కలాపములు ఆచరించెను. జగత్తుకు ఆయువైన ఆ వాయువు వలన ఆమె యందు హనుమంతుడు ఉదయించెను. కేసరి కుమారులు భువియందు దివియందు ప్రఖ్యాతులు. వారందరిలో జ్యేష్ఠుడు హనుమంతుడు. అతని తర్వాత వాడు మతిమంతుడు.
మిగిలిన కుమారులు శృతిమంతుడు, కేతుమంతుడు, బుద్ధిమంతుడని ధృతిమంతుడు. హనుమంతుని సోదరులందరూ అనురూపవతులైన భార్యలను పొందిన సుప్రతిష్ఠులు. తండ్రి కుమారులనందరినీ సుప్రతిష్ఠులను చేసెను. వారందరూ పుత్ర పౌత్రులతో కూడినవారు. హనుమంతుడు బ్రహ్మచారి, అతడు ఎవ్వరినీ వివాహం చేసుకోలేదు. హనుమ సర్వలోకాలలో రణమున యుద్ధం చేయి ఉత్సాహం పొందెను. జపమున విస్తృత విజయాలను హనుమ రెండవ గరుత్మంతుడు. అగ్నిపుత్రుడు నలుడు, బలవంతుడు, ఇతరులచే పరమదుర్జయుడు. అతడు అగ్నికి కనక బిందువు వలన కలిగెను. నలుడు వానర పుంగవుడు. ఆ విధంగానే ఇతర వానర పుంగవులు కలరు. వారందరూ బలవంతులు, మహాభాగులు. వారిలో ప్రధానులైన హరియూధపుడు, ఆది యూధవులను తెలుసుకొనవలెను. ఆ వానర యూధపులు తారుడు, కుసుముడు, పవనుడు, గంధమాదుడు, రూపశ్రీ విభుడు, గవయుడు, వికటుడు, సరుడు, సుషేనుడు, సుధనుడు, సుబంధువు, శతదుందుభి, వికచుడు, కపిలుడు, రౌద్రుడు, పారియాత్రుడు, ప్రభంజనుడు, కుంజరుడు, శరభుడు, దంష్ట్రి, కాళమూర్తి, మహాసుఖుడు, నందుడు, కందరసేనుడు, నలుడు, వారుని, చిరవుడు, కరవుడు, తామ్రుడు, చిత్రయోధి, రథీతరుడు, భీముడు, శతబలి, కాళచక్రుడు, అనలుడు, నలుడు, యక్షాస్యుడు, గహనుడు, ధూమ్రుడు, పంచరథుడు, పారిజాతుడు, మహాదీప్తుడు, సతుపుడు, బలసాగరుడు, శృతాయువు, విజయకాంక్షి, గురుసేవి, యథార్థకుడు, ధర్మచేతసుడు, సుహృత్రుడు, శాలిహోత్రుడు, సర్పగుడు, పుండ్రుడు, అవరగాత్రుడు, చారురూపుడు, శత్రుజిత్తు. ఇప్పుడు చెప్పబోవారు కూడా వానరుల్లో ప్రసిద్ధుడు. వికటుడు, కవటుడు, మైందుడు, బిందుకారుడు, అసురాంతకుడు, మంత్రి, భీమరథుడు, సంగుడు, విభ్రాంతుడు, చారుహాసవంతుడు, క్షణక్షణ మితాహారుడు, దృఢభక్తి ప్రమర్ధనుడు, జాబాలి, పంచముఖుడు, బలబంధుడు, సమాహితుడు, పయకీర్తి, శుభుడు, క్షేత్రుడు, బిందుకేతువు, సహస్రపాత్తు, నవాక్షుడు, హరినేత్రుడు, జీమూతుడు, బలాహకుడు, గజుడు, గవయనాముడు, సుబాహువు, గుణాకరుడు, వీరబాహువు, కృతి, కుందువు, కృతకృత్యుడు, సుభేక్షణుడు, ద్వివిధుడు, కుముదుడు, భాసుడు, సుముఖుడు, సురువు, వృకుడు, వికటుడు, కవటుడు, జవసేనుడు, వృషాకృతి, గవాక్షుడు, నరదేవుడు, సుకేతు, విమలాననుడు, సహస్వారుడు, శుభక్షేత్రుడు, పుష్పధ్వంసుడు, విలోకితుడు, నవచంద్రుడు, బహుగుణుడు, సప్తహోతి, మరీచిమంతుడు, గోధాముడు, ధనీసుడు, గోలాంగూలుడు, నేత్రవంతుడు. వీరు వానరుల్లో ప్రాధాన్యం వహించిన వారు. ఈ వానరులందరూ వారి వారి ప్రాధాన్యాన్ని బట్టి వివరించబడిన వారు. వారి నామధేయాలు అనేకమునగటచే వారిని వర్ణించుటకు వీలు కాదు. వారిలో ఒకడు 10 కోట్ల ఏనుగుల బలం కలవాడు. శత్రుతాపంలైన వాలి ఈ వానర సమూహాలకు అన్నింటికీ ప్రభువు. ఈ వానర యుధపులందరూ సప్తద్వీపములందు ఉన్నవారు. వాలి మాత్రం కిష్కింధలో ఉండెను. మహాబలుడైన వాలి ఒకసారి రావణుని ఓడించెను. అతడు తన ఎడమ చేతితో పట్టుకొనెను. అతన్ని తన పక్కన పెట్టుకొని ధ్యానం నందు ఉండెను. ఒక ముహూర్త కాలంలో వాలి బయలుదేరి దక్షిణ, పూర్వ, పశ్చిమ, ఉత్తర సముద్రాలను 4 దిక్కులను ముట్టివచ్చెను. వానికి మనోవేగం, వాయువేగం కలదు. అతనికి శ్రమ అన్నది లేదు. వ్యపగత శ్రేయుడు. అంత దూరం ప్రయాణం చేసి వచ్చినా అతడు శ్రమ పొందలేదు. ఇంతటి పరాక్రమవంతుడైన వాలి రావణుని జయించెను. రావణుడు స్పృహ తప్పి విహ్వలుడై పడిపోయెను. వాణ్ణి తన పట్టు నుండి విడిచి ఒక చెట్టు మొదట కూలవేశను. అధికమైన బలంచే కఠినుడు, కర్కశుడైన వాలి చల్లని నీటిని రావణుని తల నుండి పాదముల వరకు చల్లను. రావణుడు స్పృహలోకి రాగా వాలి ఆశ్చర్యపడెను. యుద్ధమందు ప్రచండుడని రాక్షసేంద్రునితో కపీశ్వరుడైన వాలి, భో రాక్షస రాజేంద్ర, మహేంద్ర సమవిక్రమ, నీవు అసంఖ్యేయములైన బలములతో యోగ్యులైన మంత్రులతో యముని జయించితివి. వరుణుని, కుబేరుని, చంద్రుని, సూర్యదేవుని అట్లే మరుద్గణాలను, రుద్రులను, ఆదిత్యులను, అశ్విని ద్వయాన్ని, మనువులను, దైత్యులను, కాళకేతులను, మహాబలవంతులైన దానవులను, సిద్ధులనట్లే గంధర్వులైన భూత పిశాచాదులను, మానవులను, రాజులను 100 కొలది 1000 కొలది జయించితివి. ఇటువంటి గుణములు కలిగి మనోవాయు సమపరాక్రమం కలిగిన వారిని కలిగి ఇట్లా నాచే జయించబడితివి. వేగమును నీవు మనస్సులో వాయువుతో సమానమైన వాడవు. మేరు పర్వతాన్ని కదల్చగల శక్తిమంతుడవు నీవు కృతాంతుడైన మృత్యువు వలె అజేయుడవే. లోకమందలి పరాక్రమవంతులనందరినీ పలాయితులను కావించితివే. వజ్రతుల్యులైన బలములు సమీకరించుకొని పురములను జయించితివే. వజ్ర సమానులైన నీ సైన్యాలతో పర్వతాలను నీలమట్టం చేసితివే. నీవు సప్తసాగరాలను 7 సార్లు సంక్షోభింపచేసితివి.
నీవు మహారథుడవు, నీకు ఎట్టి వికారము లేదు, నిర్వికారుడవు, జయం పొందుటలో ఆత్రం పొందెదవు. నీవు నీ బలమందు విశ్వాసం కలవాడవు. బలవంతుల్లో బలివి, దుర్బలుడను వానరుడనైన నాచే జయించబడితివి, సమాక్రాంతుడవైతివి. నీవు బలవంతుడవు, దుర్జయుడవై కూడా నీవి విధంగా ఏ కారణం చే బలహీనుడవైతివి, ఏ కారణాన్ని నీవిట్లయితివో ఓ బ్రాహ్మణ, ఓ రాక్షస పుంగవా చెప్పుము. అభయం నీకిచ్చితిని, నమ్మకముంచము, నీకు ఎట్టి భయము లేదు అనెను. ప్రజాపవంతుడైన దశగ్రీవుడు వాని పలుకులు వినెను. అతడు భయ సంవిఘ్నుడు, వినయపూర్వకంగా శాంతపూర్వకంగా ఇట్లు పలికెను. యుద్ధమందు దేవతలు రాక్షసులు అందరూ నాచే జయింపబడిరి, ఇందు సందేహం లేదు. కానీ నీ వంటి బలవంతుడు ఇంతవరకు నాచే ఎచ్చటను చూడబడలేదు. అందుకే భయరహితమైన స్నేహాన్ని నీతో చేయగోరుచున్నాను. నా పక్షం నుండి శక్తివంతుడైన యుద్ధవీరుడు ఎవడను నీతో యుద్ధం చెయ్యడు అని ఇట్లు చెప్పబడి వాలి నీ పలుకులు సత్యమగుగాక అనెను. ఈ విధంగా సంధి చేసుకుని రావణుడు తన సైన్యగుణంతో సంతోషంగా లంకకు వెళ్ళెను. సైన్యగణాలతో వాలి పుష్కరాల యుద్ధమందు బలవంతులైన రాక్షసేశ్వరుని జయించి అనేకములైన అన్నపాన సమృద్ధములైన యజ్ఞాలు చేసెను. యజ్ఞాల్లో అధికమైన దక్షిణలిచ్చెను. 100 కొలది రాజసూయాలను, నృమేధికములనున్న సర్వమేధములను సర్వదాన సమన్వితంగా అనేకములు ఆచరించెను. అతడు దేవతలను దేవేంద్రుని తర్పణములచే సంతృప్తులను చేసెను. వాలి అనేక సంవత్సరాలు బ్రహ్మను యజ్ఞ హోమాగ్ని చే సంతోషపరచెను. తమ్ముడైన సుగ్రీవునితో సుఖవంతుడయ్యను. భయం అన్నది లేని వాలి కపిరాజ్యం పాలించెను. అతడు బ్రాహ్మణులపై భక్తి కలవాడు. బ్రహ్మనతడు ఉత్కృష్ట దేవతగా భావించెను. అతడు ధర్మక్రియాసేతువుగా ప్రకాశించెను. సర్వశాస్త్ర విశారదుడైన వాలి అనేక సంవత్సరాలు సుఖించెను. వాలి చేసిన యాగములందు దేవర్షైన నారదుడు ఈ విధంగా అతని స్తుతిస్తూ పలికెను. యజ్ఞ హవనాదులందు దానాదులందు జవమున పరాక్రమమున 3 జగములందు హేమమాలి వాలి సదృశుడు ఎవరూ లేరు. సాంపాయనుడు పలికెను. మహేంద్ర తనయుడు బలవంతుడు అయిన వాలి మహాప్రభావంతుడు. అతడు చక్రవర్తి, మహాప్రాజ్ఞుడు. వాలిని గురించి నీవు చెప్పితివి. వాలి సహస్రాది యజ్ఞాలు ఆచరించాడు. పరమ దుర్జయుడు. మార్తాండుడు ఎట్లయ్యనో మాకు చెప్పుము. హే విభో, హే సుబ్రత, దాని యొక్క శాబ్దికోత్పత్తిని యథాతథంగా చెప్పుము అనెను. సూతుడిట్లనను. జీవరాశులు సృజించబడుచుండ ప్రజాపతి 3 లోకాల నుండి పరమమైన తేజస్సు తీసుకుని వచ్చి అదితి యొక్క హృదయాన ప్రవేశింపచేసెను. ఆ ప్రజాపతి మహాయోగ మహత్వ సంపన్నుడగుటకు మొదట భగవానుడైన ప్రజాపతి ఆ అదితి గర్భాన ఒక అండమును సృజించెను. ఆ అండమున శక్తివంతమైన గర్భముండెను. అది అతిమాత్రం వృద్ధి పొందెను. దేవతలందరూ తేజోరహితులైరి. అది తెలుసుకున్న తర్వాత హృత తేజస్కులైన దేవతలు భయభ్రాంతులైరి. ఓ ప్రభు, ఇది ఎట్లయినది? దాని యొక్క బలము తేజస్సు సృష్టించబడిన దానికంటే అధికంగా ఉంది. ఇక మేమెట్లుండగలము? మేమందరం అంతమందినట్లే. అందున్న చరాచరములైన సర్వభూతములు అచిరకాలంలోనే దగ్ధపటలం కాగలవు. ఇందు సందేహం లేదు. ఓ ద్విజసత్తమా, ఆలోచించము. అండంలో నిక్షిప్తములైన తేజోబలమును ఉపసంహరింపుము. అది మాకు శ్రేయస్కరం కాగలదు. ఆ తేజస్సు యొక్క ప్రశస్తి ప్రభావం వెంటనే అన్నింటినీ దహించగలదు అని దేవతలు ప్రార్థించిరి. ప్రజాపతి ఆలోచించెను. దాన్ని అతడు పైకి తీసి వేరొక అండమందు అతడు బలమును ప్రవేశింపజేసెను. అప్పుడు ఆ శిశువు అండంలో ఉండెను. ప్రవేశపెట్టబడిన శక్తియే అండం. ఆ తేజం శిశువుగా చెప్పుదరు. అది ఉదరం నుండి పైకి తీసివేయబడినప్పుడు మృతపిండంగా ఉండెను. అంత ప్రజాపతి దాన్ని పరిశీలించి ఆ అండాన్ని 2 భాగాలు చేసెను. ఆ 2 ముక్కలను పక్కపక్కలను పెట్టి చూడగా ఒకదాని యందు గర్భం అతి దుర్బలంగా ఉండెను. అయినను అది తేజోమయంగా ఉండెను. వెంటనే అతడు దాన్ని తీసి అదితి తొడపై పెట్టి ఇట్లు చెప్పాను. అతడు అతిథికి పుట్టవలసి ఉన్నది, కానీ అతడు మృతుడై అంశంగా పుట్టి ఉండుటచే బుధులతని మార్తాండు అని పేర్కొనిరి. ప్రపితామహుడైన ప్రజాపతి అతని ముందు ఈ అండమున అధికమైన బలం కలిగించెను. ఆ అండం యొక్క కపాలాలు 2 అత్యంత బలం కలవి. ప్రజాపతి ప్రభువు ఆ 2 అండ కపాలాలను వేర్వేరుగా ఇరావతి నాభియందు ఉంచి ఆమెకు ఇచ్చెను. సృష్టించవలెను అని కోరికతో ఆ అండ కపాలములను ఆమె ఉదరమందు ప్రవేశపెట్టెను. అంత ఇరావతికి బలవత్తరములైనవి, లోకసమ్మతములైనవి, దేవతావాహనములై ఉండుటకు అర్హములైనవి, మిక్కలి శక్తివంతములైనవి 4 ఏనుగులు ఉదయించెను. అవి లోకంచే గౌరవించబడెను. అవి ఐరావతం, కుముదం, అంజనం, వామనం. వాని గురించి విస్తరంగా మీకు చెప్పెదను. సాక్షాత్ స్వకర్ణములతో ప్రకాశించినట్టు సవిత లోకమునకు ప్రధానుడు. దానికి కారణం అతని అధికమైన తేజస్సు, అపరిమితమైన బలం. లోకాలోకాంతరముల బాహ్య ప్రదేశమంతయు చీకటితో ఆవృతమై ఉన్నది. నిరాలోకం, కాంతిరహితములైన ఈ లోకములకు భాషింపచేయున్నట్టు సవిత.
ఓ ద్విజులారా, ఓ ద్విజసత్తంలారా, ఈ విషయం పరాశర సూనుడైన వ్యాసుని వల్ల విని ఉంటుంది. ఇంతకు పూర్వం ఇది సనత్కుమారుని చేతను వాయువు చేతను చెప్పబడినది. ఓం శాంతి శాంతి శాంతి.